వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సునీత తల్లి, వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ రాసిన బహిరంగ లేఖకు అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. ఆమె కూడా ఒక లేఖను విడుదల చేశారు. నిన్న సౌభాగ్యమ్మ తన లేఖలో లేవనెత్తిన పలు అంశాలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. అమ్మ సౌభాగ్యమ్మ 2009లో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించాడనేది ఇప్పుడు గుర్తుకొస్తోందా అని ప్రశ్నించారు. అంటే నిన్న లేఖలో సౌభాగ్యమ్మ 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు జగన్ ఎంత మనోవేదనకు గురయ్యారో 2009లో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు సునీత కూడా అంతే ఆవేదనకు గురయ్యారంటూ నిన్న ప్రస్తావించారు. అందుకు ఇప్పుడు లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. మరి 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్న చూపు చూసినప్పుడు జగన్కు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరందరూ కలిసి ఒంటరి వాడిని చేసి మీ స్వార్థం కోసం మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అంటే అప్పుడు వివేకానంద రెడ్డి జగన్తో రాకుండా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు కాబట్టి 2011లో మీ భర్తను నీవు నీ కుమార్తె అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉండినదో మీకు తెలియదా? అంటే పులివెందల్లో వైఎస్ విజయమ్మ మీద వివేకానంద రెడ్డి పోటీ చేశారు. అలా పోటీ చేయించింది నువ్వు నీ కుమార్తె అల్లుడు అని కూడా లక్ష్మి ఆరోపిస్తున్నారు. మీ కుమార్తె అల్లుడు పూలంగిళ్ళ వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంత మనోవేదన అనుభవించారో మీకు తెలియదా అని మరో ప్రశ్న సంధించారు అవినాష్ రెడ్డి తల్లి. వివేకానంద రెడ్డి గారు జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంత వాస్తవమో అలాగే 2019 మార్చి 14 రాత్రి కూడా అవినాష్ను ఎంపీగా గెలిపించాలని ప్రచారం చేసిన మాట కూడా అంతే వాస్తవం. అంటే హత్యకు ముందు రోజు కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేశారన్నది నిజం అని లక్ష్మి చెప్తున్నారు. ఈ విషయం స్వయంగా నీ కూతురు సునీత అని మీడియాకు వెల్లడించారు. ఇదివరకు ఆమె ఆ విషయాన్ని చెప్పారు, అవినాష్ రెడ్డి కోసమే ప్రచారం చేశారు ఎంపీగా గెలిపించాలంటూ. ఇవాళ మళ్ళీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం, సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎవరిని కాపాడడం కోసం మీరు ఇలా చేస్తున్నారంటూ నిలదీశారు. మీ కుమార్తె నిజమైన న్యాయ పోరాటం చేస్తూ ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. జగన్ సంపూర్ణ మద్దతు ఉండేది. అలా కాకుండా మీ కుమార్తె వైఎస్ఆర్ గారు జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతిలో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలడు అంటూ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ప్రశ్నించారు. హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు, మీలోనే ఉన్నారని కూడా ఆమె ఆరోపించారు. దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ అంటూ నిలదీశారు. మాటిమాటికి హంతకులని మీరు మాట్లాడుతున్నారు. చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ను తిడుతున్నారు. న్యాయస్థానంలో కేసు నడుస్తూ ఉండగా మీరంతటా మీరే హంతకుడు అని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడడం తప్పు అనిపించడం లేదా మీకు? నీ కుమార్తెను షర్మిలమ్మను ఎవరూ టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణమవుతున్నాయని కూడా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు జగన్ శత్రువుల చేతిలో పావులుగా ఉండకుండా వారి కుట్రలకు కుతంత్రాల నుంచి బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకొని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీ వలన బాధింపబడుతున్న వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు, తప్పకుండా బయట పడుతుంది అని కూడా తన లేఖలో అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు, ప్రశ్నించారు.